Today we are discussing about continuation of cross elasticity of demand. The second case in cross elasticity of demand, first one is substitute, already we are discussed in the previous class. Now second one, in case of complements, suppose if you are taking complementary types of goods, then cross elasticity is negative. So కాంప్లిమెంట్స్లో క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఎలా ఉంటుంది అంటున్నాడు, నెగిటివ్గా ఉంటుంది అన్నాడు. ఇఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ వన్ కమాడిటీ లీడ్స్ టు ద డిక్రీజ్ ఇన్ ద క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ అనదర్ అండ్ వైస్ వెర్సా. ఓకే, సో ఒకవేళ ప్రైస్లో కనుక ఇంక్రీజ్ వస్తే దానివల్ల వన్ కమాడిటీ లీడ్స్ టు ఏ డిక్రీజ్ ఇన్ ద క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ అనదర్ అండ్ వైస్ వెర్సా. అంటే ఒకదాని ప్రైస్లో, ఒక కమాడిటీ ప్రైస్లో వచ్చినటువంటి చేంజ్ అనేది ఆటోమేటిక్గా ఇంకో కమాడిటీ మీద మనకి ఇక్కడ పడుతుంది. కాబట్టి క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఆఫ్ అనదర్ అనేది మనకు వేరే ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనే దాంట్లో మార్పులు చేర్పులు రావడం అనేది జరుగుతుంది. సో వెన్ ప్రైస్ ఆఫ్ కార్ గోస్ అప్ ఫ్రమ్ ఓపీ టు ఓపీ, ద క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ పెట్రోల్ డిక్రీజెస్ ఫ్రమ్ ఓక్యూ టు ఓక్యూ. సో అంటే ఓక్యూ నుంచి ఓక్యూ క్యూ, ఇక్కడ మనకు క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది రెండు రకాలుగా చూస్తున్నాం. ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్, సో Q1 Q, సో P1 జాగ్రత్తగా చూడండి. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రైజ్ ఆఫ్ కార్ యొక్క ప్రైస్ పెరిగింది. ఓకేనా, సో జాగ్రత్తగా చూడండి. కార్ యొక్క ప్రైస్ పెరిగింది అనుకోండి, అంటే P నుంచి P1కి పెరిగింది. ఓకేనా, సో ప్రైజు P అనేది ఉన్నప్పుడు క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఇక్కడ ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఓకేనా, పెట్రోల్ యొక్క డిమాండ్ ఎలా ఉంది, క్యూగా ఉంది. ఇప్పుడు ప్రైస్ P నుంచి P1కి పెరిగింది. ఓకేనా, అంటే పెరిగింది, ప్రైజ్లో చేంజ్ వచ్చింది. సో అప్పుడు ఏమైంది, మీకు క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ Q1కి తగ్గిపోయింది. మీరు గ్రాఫ్లో జాగ్రత్తగా చూడండి. ఓకేనా, సో అంటే ప్రైజ్ ఆఫ్ కార్ అనేది మీకు ఎక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ అనేది, పెట్రోల్ డిమాండ్ అనేది తగ్గిపోయింది, అంటే Q1కి తగ్గిపోయింది. అదే ప్రైజ్ ఆఫ్ కార్ అంటే కార్ యొక్క ప్రైజు తక్కువగా ఉన్నప్పుడు ఏమైంది, క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది పెట్రోల్కి ఎక్కువగా ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి, కారు రేట్లు పెరిగితే పెట్రోల్కి డిమాండ్ తగ్గుతుంది, కారు రేటు తగ్గితే పెట్రోల్కి డిమాండ్ పెరుగుతుంది, ఎందుకంటే ఎక్కువ మంది కొంటున్నారు కాబట్టి. ఇది కాంప్లిమెంటరీ. ఓకే, సో కాబట్టి సింపుల్గా ఫార్ములాలో చెప్తే పర్సంటేజ్ ఆఫ్ Q1 బై పర్సంటేజ్ ఆఫ్ P1, సో దట్ వాల్యూ విల్ బీ నెగటివ్ వాల్యూ. ఎందుకంటే తగ్గిపోయింది కాబట్టి బాగా ఇక్కడ మనకు నెగిటివ్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ద డిమాండ్ కర్వ్ ఈజ్ లైక్ డౌన్వర్డ్ స్లోపింగ్ D to D. ఓకే, క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ కమాడిటీ B రిమైన్స్ అన్చేంజ్డ్ డ్యూ టు ఏ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ A యాజ్ బోత్ ఆర్ అన్రిలేటెడ్ గూడ్స్. సో ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏకి బీకి మధ్య సంబంధం లేకపోవచ్చు, అంటే కార్కి పెట్రోల్ ఇట్లా మనం తీసుకున్న కొన్ని సంబంధం లేనివి కూడా ఉంటాయి. సో అటువంటప్పుడు దాంట్లో పెద్దగా మార్పులు ఏమి ఉండవు అని చెప్పి చెప్తా ఉంటున్నాడు, అంతే కదా. సో ఇన్ కేస్ ఆఫ్ అన్రిలేటెడ్ కమాడిటీస్, థర్డ్ కేటగిరీ, అంటే ఒకదానితో ఒకటి సంబంధం లేదు. సో క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ 0, ఎందుకంటే ఒకదానికి ఇంకో దానికి రిలేషన్ లేదు కాబట్టి, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి లేదు కాబట్టి క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ 0, మార్పు ఏమీ లేదు. దట్ మీన్స్ ఏ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ వన్ కమాడిటీ విల్ నాట్ ఎఫెక్ట్ ద క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ అనదర్. అంటే ఏ అనే వస్తువుని తీసుకున్నాం, బి అనే వస్తువుని తీసుకున్నాం, ఏ అనే వస్తువుకు సంబంధించినటువంటి ప్రైజ్లో ఎటువంటి చేంజ్ వచ్చినా కూడా ఆ ప్రభావం అనేది బి మీద పడడం లేదు. అంటే దేర్ ఈజ్ నథింగ్ చేంజ్ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఆఫ్ బి, అంటే బి అనే ప్రోడక్ట్లో ఎటువంటి మార్పు లేదు అని చెప్పి చెబుతా ఉన్నాడు. క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ కమాడిటీ బి రిమైన్స్ అన్చేంజ్డ్ డ్యూ టు ఏ చేంజ్ ఇన్ ద ప్రైజ్ ఆఫ్ ఏ యాజ్ బోత్ ఆర్ అన్రిలేటెడ్ గూడ్స్. ఇలాంటి వాటిని మనం అన్రిలేటెడ్ గూడ్స్, అంటే ఒకదాని యొక్క ప్రభావం ఇంకో దాని మీద పడకపోతే దాన్ని మనం అన్రిలేటెడ్ గూడ్స్ అని చెప్పి చెప్తున్నాం. సో ఇన్ డయాగ్రామ్ ప్రైజ్ ఆఫ్ ఏ కింద క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ బి అని చెప్పారు. సో ఓపీ P1 రెండు, అంటే ప్రైజ్ అనేది Pగా ఉన్నప్పుడు డిమాండ్ అలాగే ఉంది, ప్రైజ్ అనేది P1కి పెరిగినప్పటికీ కూడా డిమాండ్ అలాగే ఉంది. దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫార్మేషన్, అంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద అనదర్ కమాడిటీస్ డిమాండ్. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీ. సో క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ కేటగిరీ ఫోర్త్ వన్, అడ్వర్టైజింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఓకే, సో అడ్వర్టైజింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఇది అడ్వర్టైజింగ్కి సంబంధించింది, పేరులోనే ఉంది కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది.
ఓకేనా. సో ఇప్పుడు దాని గురించి చూద్దాం. అడ్వర్టైజింగ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. సో అడ్వర్టైజింగ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ షోస్ ద చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఏ చేంజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజింగ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ మే బీ స్లేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్ములా ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ ద క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ కమాడిటీ. అంటే ఇక్కడ మనకు అడ్వర్టైజింగ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్లో ఏం చెప్తున్నాడంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. అంటే అడ్వర్టైజ్మెంట్కి మనం పెట్టేటటువంటి కాస్ట్లో ఏమన్నా మార్పులు వస్తే దాని ప్రభావం అనేది కనుక క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ మీద పడితే, అంటే దానిలో ఏమన్నా చేంజెస్ వస్తే దానికి అనుగుణంగా అటువంటి కాన్సెప్ట్ని మనం అడ్వర్టైజింగ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటున్నాం. ఆ కాన్సెప్ట్ని తర్వాత ఇక్కడ మనం ఫార్ములా రూపంలో కనుక చెప్తే అడ్వర్టైజింగ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ని అడ్వర్టైజింగ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఈక్వల్ టు ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ ద క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ కమాడిటీ బై ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. ఓకేనా. సో అంటే క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ కమాడిటీని మనం తీసుకుంటే సో దాంట్లో వచ్చేటటువంటి ప్రొపోర్షనేట్ చేంజ్ అనేది దెన్ డివైడెడ్ బై ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. అంటే అడ్వర్టైజ్మెంట్లో వచ్చినటువంటి కాస్ట్లో వచ్చినటువంటి చేంజ్ అంటే అంతకుముందు ఇప్పుడు ఉన్నటువంటి చేంజ్ ఏంటి, తర్వాత ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ ద క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ కమాడిటీ. ఆ రెండింటికి మధ్య మనం రేషియోని తీసుకుంటే అదే మనకు అడ్వర్టైజింగ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అవుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ ద క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ కమాడిటీ బై ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. ఓకే. Then next one, methods of forecasting. So how you forecast the demand. సో ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో వాటి గురించి ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ మెథడ్స్ ఆఫ్ ఫోర్కాస్టింగ్. సో హౌ యూ మెజర్ ద డిమాండ్ ఫోర్కాస్టింగ్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ సర్వే మెథడ్. ఫస్ట్ వన్ ఏంటమ్మా, సర్వే మెథడ్. సో ద సర్వే మెథడ్ ఈజ్ మోస్ట్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ మెథడ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఎక్కువగా ఈ మెథడ్ని వాడడం అనేది జరుగుతూ ఉంది. అండర్ దిస్ మెథడ్ సర్వేస్ ఆర్ కండక్టెడ్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ ద పొటెన్షియల్ కన్జ్యూమర్స్. ద సర్వే మెథడ్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ షార్ట్ టర్మ్ ఫోర్కాస్టింగ్. ఓకే. సో ఇక్కడ అండర్ దిస్ మెథడ్ సర్వేస్ ఆర్ కండక్టెడ్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ ద పొటెన్షియల్ కన్జ్యూమర్స్. అంటే మనకి మార్కెట్లో ఎవరైతే పొటెన్షియల్ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు ఏం ప్లాన్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళ యొక్క అభిప్రాయాలను మనం తెలుసుకుంటాం, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటాం. ఎందుకోసం అంటే వీటిని బేస్ చేసుకుని మనం ఫ్యూచర్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలనేది ఒక ప్లాన్ చేసుకుంటాం అనమాట. సో ద సర్వే మెథడ్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ షార్ట్ టర్మ్ ఫోర్కాస్టింగ్. అంటే ఇది ఒక రాబోయే 3 నెలల్లో లేకపోతే 4 నెలల్లో లేకపోతే ఒక 6 నెలలకో ప్లాన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ లాంగ్ రన్లో ఈ సర్వే మెథడ్ అనేది మనకు అంతగా యూజ్ఫుల్ కాదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత సెకండ్ వన్ కలెక్టివ్ ఒపీనియన్ మెథడ్. సెకండ్ వన్ ఏంటండి, కలెక్టివ్ ఒపీనియన్ మెథడ్. సో ఈ కలెక్టివ్ ఒపీనియన్ మెథడ్లో ఎట్లా అంటే అండర్ దిస్ మెథడ్ ద ఒపీనియన్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ ద ఫీల్ ఆఫ్ ద మార్కెట్ లైక్ సేల్స్మెన్, ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ అండ్ మార్కెట్ కన్సల్టెంట్స్ ఎక్సెట్రా ఆర్ కలెక్టెడ్. అంటే ఇక్కడ మనం ప్రజల నుంచి కాకుండా అంటే కన్జ్యూమర్స్ దగ్గర నుంచి కాకుండా డైరెక్ట్గా మనకు ఎవరైతే ఈ సేల్స్ టీం ఉన్నారో మన సేల్స్మెన్స్, ఎందుకంటే వీళ్ళే రియల్గా మార్కెట్లో వాళ్ళే ఎక్కువ టైం ఉంటారు. డైరెక్ట్గా రీటైలర్స్ తోటి అదేవిధంగా కన్జ్యూమర్స్ తోటి కూడా కొంచెం డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉంటాయి. ఓకే. సో కాబట్టి ఈ సేల్స్మెన్స్ యొక్క ఒపీనియన్ తీసుకోవడం, అదేవిధంగా ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్, కొంతమంది ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకోవటం, అదేవిధంగా మార్కెట్ కన్సల్టెంట్స్, సో అదేవిధంగా మార్కెట్ కన్సల్టెంట్స్ యొక్క అభిప్రాయాలు తీసుకోవటం మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళందరి యొక్క ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసుకుని వాళ్ళందరి దగ్గర నుంచి ఒపీనియన్స్ని వాటిని బేస్ చేసుకుని మనం ఈ డిమాండ్ ఎలా ఉండొచ్చు భవిష్యత్తులో అనేది మనం ఫోర్కాస్ట్ చేయొచ్చు. ఇక్కడ డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటంటే ఇదే ఇంపార్టెంట్ ఫేజ్. ఎందుకని చెప్తున్నాం, అసలు ఇదంతా ఎందుకు నేర్చుకుంటున్నాం? సో డిమాండ్ అనేది ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటే ఎక్కువగా ఉండబోతుందా, తక్కువగా ఉండబోతుందా, అంటే ఇప్పుడున్న డిమాండ్ కంటిన్యూ అవుతుందా, లేక తగ్గడానికి అవకాశం ఉందా, లేదంటే పెరగడానికి అవకాశం ఉందా, ఎందుకు ఇది చేయాలి, మనం దానికి అనుగుణంగా మనం ప్రొడక్షన్ చేయాలి.
ఎందుకంటే డిమాండ్ ఒకసారిగా పెరిగింది, నువ్వు ప్రొడక్షన్ చేయలేకపోతున్నావు. అప్పుడు ఏమవుతుంది, నీకు మార్కెట్లో కొనడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా, కస్టమర్స్ ఉన్నప్పటికీ కూడా, రెడీగా ఉన్నప్పటికీ కూడా నువ్వు వాళ్ళకి ప్రోడక్ట్ని అందించలేవు. నీకోసం ఎన్నాళ్ళని వాళ్ళు చూస్తారు, వెయిట్ చేస్తారు, వెయిట్ చేయలేరు కదా, వాళ్ళకి అవసరం. అప్పుడు మార్కెట్లో నీ ప్రోడక్ట్కి ఆల్టర్నేటివ్ ఏది ఉందో చూసుకుని దాని వైపు వాళ్ళు టర్న్ అయిపోతారు ఆటోమేటిక్గా. కాబట్టి నువ్వు అవకాశం మనం ఇచ్చినట్టే, వాళ్ళు తీసుకున్నట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అది పొరపాటు ఎవరిది, మనదే. ఎందుకని మీరు ప్రాపర్గా డిమాండ్ని ఫోర్కాస్ట్ చేయలేకపోయారు. ఫోర్కాస్ట్ చేయలేకపోవటం మూలంగా మీరు ప్రాపర్ టైంలో ప్రొడక్షన్ చేయలేకపోయాం ఇన్ టైంలో. సో ఆ ప్రొడక్షన్ అనేది చేయలేకపోవటం మూలంగా మన కస్టమర్స్ అనేవాళ్ళు మన ప్రోడక్ట్ కొనాల్సిన వాళ్ళు కూడా వేరే ప్రోడక్ట్ కొనడానికి షిఫ్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అర్థమైందండి? కాబట్టి డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ ప్రోడక్ట్ అయినా సర్వీస్ అయినా, ఏదర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్, సో మనకి ఎంత డిమాండ్ ఉంటుంది. సర్వీస్ అనే దానికి పెద్దగా ప్రాబ్లం లేదు, ఎందుకంటే సర్వీస్ సెక్టార్లో అక్కడ ప్రొడక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి, తయారు చేసేది ఏం లేదు కాబట్టి, మ్యాన్ పవర్ కావాలంటే అప్పటికప్పుడు రిక్రూట్ చేసుకుంటారు, వాళ్ళు ట్రైనప్ చేస్తారు, దే ఆర్ రెడీ టు గివ్ ద సర్వీస్, అంతే కదా. సో ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ అనేవి మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. సో సపోజ్ మనకి ఇన్సూరెన్స్ పాలసీలకు డిమాండ్ పెరిగిందనుకోండి, ఆల్టర్నేటివ్గా వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్జిక్యూటివ్స్ని పెంచుకుంటారు ఇమీడియట్గా, లేకపోతే ఆన్లైన్లో డిజిటలైజ్ చేసేస్తారు. ఎందుకంటే ఎవరితో పని లేకుండా డైరెక్ట్గా నువ్వే ఆన్లైన్లో పాలసీని కొనుక్కునే ఏర్పాటు కూడా నీకు అందుబాటులో ఉంది, వాళ్ళే ఆల్రెడీ ఉంది. సో కాబట్టి వాటికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి సర్వీస్ సెక్టార్లో. అంటే ఇమీడియట్గా వాళ్ళు డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళు దానికి అనుగుణంగా వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఆ డిమాండ్ని పెరిగిందని వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేయగలరు. కానీ ప్రొడక్ట్ సెక్టార్లో కుదరదు, అది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో కుదరదు. ఎందుకని కుదరదు, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ప్రొడక్ట్ ఉంటేనే అది నువ్వు ఇవ్వగలవు, లేకపోతే ఇవ్వలేవు కదా, అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చేవి కాదు కదా. అంటే సపోజ్ మీరు ఏదన్నా ఫుడ్ ఐటమ్ అనుకోండి, జనరల్గా ఏం చేస్తాం, ఇమీడియట్గా అప్పటికప్పుడు రెడీ చేసి ఇవ్వచ్చు, అది త్వరగా అయిపోతుంది కాబట్టి. కానీ అలా అన్నీ రెడీ అవ్వవు కదా. సో ఇప్పుడు సపోజ్ ఒక కారు తీసుకోండి, కార్లకు డిమాండ్ అనేది అనూహ్యంగా పెరిగింది, కానీ నీ దగ్గర కార్లు రెడీగా లేవు. అప్పుడు ఏం చేస్తారు, నీ కారు కొనాలనుకున్న వాళ్ళు వేరే కంపెనీ కారుకి షిఫ్ట్ అయిపోతారు. ఎందుకంటే నీ కార్ని ఎంతమంది కొనాలనుకుంటున్నారు, నీకు కరెక్ట్గా ఎస్టిమేషన్ లేనప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారు, వేరే వాళ్ళు దాన్ని ప్లస్గా వాడుకుంటారు. ఎందుకంటే మనం రెడీగా లేము, సో వాళ్ళు ఆ టైంలో రెడీగా ఉన్నారు, ఆటోమేటిక్గా అవర్ కస్టమర్ ఈజ్ షిఫ్టెడ్ టు అనదర్ కంపెనీ. అది కాబట్టి డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది మనం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ఎక్స్పర్ట్ ఒపీనియన్ మెథడ్, దీన్ని మనం డెల్ఫీ మెథడ్ అని కూడా అంటాం సింపుల్గా. సో ఎక్స్పర్ట్ ఒపీనియన్ మెథడ్ పేరులోనే ఉంది, మనకి ఇంకా క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. దిస్ టెక్నిక్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఒపీనియన్స్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ ఇన్ ద బిజినెస్ వరల్డ్. సో మనకి ఎవరైతే ఈ బిజినెస్లో లాంగ్ రన్ పని ఉన్నవాళ్ళు ఉంటారు, సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, సో అలాంటి వాళ్ళు మనం ఎక్స్పర్ట్స్ అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. సో వాళ్ళ మార్కెట్లో మంచి పట్టు ఉంది, సో వాళ్ళకి మంచి గ్రిప్ ఉంది, కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోవడం బెటర్గా మనకి చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఏదైనా మనం అంతే కదా. సో ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ సర్వీస్ సెక్టర్ ఆల్సో, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం, సో ఒక ఆయన సర్జరీ చేయాలన్నారు, హార్ట్ ప్రాబ్లం అనుకుని వెళ్ళాం, సో సర్జరీ చేయాలన్నారు, వెంటనే చేంజ్ చేసుకుంటామా, లేదు కదా. సో వేరే ఎక్స్పర్ట్స్ని, ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారో హార్ట్ సర్జరీలో, వాళ్ళందరి దగ్గరికి మనకు తెలిసిన ఇంకొక 2-3 దగ్గరికి వెళ్ళి మనం సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం. ఎందుకని, సో ఆయన ఇలా అన్నారండి, ఇప్పుడు మరి ఇది నిజంగా చేయాల్సిన అవసరం ఉందా లేకపోతే అవసరం లేదా అని మనం 1-2 అడుగుతాం. ఎందుకని, అది క్రిటికల్ సిచ్యువేషన్. సో ఎందుకంటే అది చాలా మేజర్ ఆపరేషన్ కాబట్టి డెఫినెట్లీ వీఆర్ టేకింగ్ డిఫరెంట్ పర్సన్స్ ఒపీనియన్. జస్ట్ లైక్ దాట్ ఇక్కడ కూడా ఏంటంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ మెథడ్ అనేది ఏంటంటే ఇక్కడ ఒకళ్ళనేగా అనేది కాదు ఇక్కడ. సో ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు చెప్తారు, సో ఇంకో పర్సన్ ఇంకో రకంగా చెప్తాడు. ఇట్లా మనకు తెలిసిన వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం కలిసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యొక్క ఒపీనియన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇది చాలా మంచి పని. ఎందుకంటే నలుగురు ఒకే రకంగా చెప్పారా, లేదంటే నలుగురిలో మెజారిటీ ఏం చెప్పారు, లేదంటే నలుగురు 4 రకాలుగా చెప్పారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నలుగురు 4 రకాలుగా చెప్పినప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోవాలనేది మనకు కూడా ఇబ్బందే. కాబట్టి మళ్ళీ ఇంకా మనం దాని మీద బ్రెయిన్ స్టార్మ్ చేయాలి, ఓకేనా. అదేవిధంగా నలుగురు ఒకే ఒపీనియన్కి వచ్చారనుకోండి, కరెక్టే ఇదే కరెక్ట్ అని అనుకుని చెప్పారనుకోండి, సో ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు చెప్పాం, సో ఎవరిది వాళ్ళే. సో నలుగురు ఒకే రకమైన అభిప్రాయం చెప్పారనుకోండి, దెన్ యూ గో ఎహెడ్, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే నలుగురు చెప్పింది అదే, అల్టిమేట్గా సొల్యూషన్ అదే.
సో ఎందుకంటే నలుగురు చెప్పారంటే దాంట్లో పర్ఫెక్షన్ లేనిదే చెప్పరు కదా, కాబట్టి నలుగురు చెప్తే ఇంక ఇబ్బందే లేదు. ఓకేనా. సో అటు ఇటు కాకుండా ఉన్న పరిస్థితి ఉంటుందో చూసారా. సో అది మనకి ప్రాబ్లం ఇక్కడ. అంటే మనకు అటు కొంతమంది ఇటు కొంతమంది ఉన్నారు, సమానంగా ఉన్నప్పుడు ఎటువైపుకి వెళ్ళాలి మనం, అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ ఎక్స్పర్ట్ ఒపీనియన్ మెథడ్ అనేది మనకి ఉపయోగించుకోగలిగితే దానివల్ల మనకి మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ అండ్ మ్యాన్ పవర్ ప్లానింగ్. సో ఈ డెల్ఫీ మెథడ్ అనేది జనరల్గా మనం డిమాండ్ ఫోర్కాస్టింగ్ కోసం, అదేవిధంగా మ్యాన్ పవర్ ప్లానింగ్ కోసం వీటిని ఎక్కువగా వాడుకోవడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో వైడ్లీ యూజ్డ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ టెక్నాలజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫోర్కాస్టింగ్. ఓకే. సో ఇక్కడ మనం ఎక్కడెక్కడ వాడుతున్నారంటే ఎక్కువగా ఈ డెల్ఫీ మెథడ్ని టెక్నాలజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫోర్కాస్టింగ్, టెక్నాలజీ ఫోర్కాస్టింగ్లోను అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఫోర్కాస్టింగ్లోను వీటిని ఎక్కువగా వాడుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే అక్కడ ఆ సెక్టార్స్లో ఎక్కువ వాడుతున్నారు. అదేవిధంగా డిఫెన్స్ స్ట్రాటజీస్, బట్ యూరాలజీ, ఫారిన్ అఫైర్స్ ఎక్సెట్రా. సో డిఫెన్స్ స్ట్రాటజీస్లోను, తర్వాత ఫారిన్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల్లోనూ కూడా ఈ ఎక్స్పర్ట్ ఒపీనియన్ మీద అంతే కదా. ఇప్పుడు విదేశీ వ్యవహారాలంటే వేరే దేశంతో ఎలాంటి సంబంధాలు మనం డెవలప్ చేసుకోవాలి, ఎవరితోటి మనం బాగా ఉండాలి, ఎవరితోటి మనం జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ మెథడ్. అంటే ఎవరిని ఏ విధంగా డీల్ చేయాలి మనకు అవసరమైనప్పుడు. సో అదంతా కూడా ఎక్స్పర్ట్ ఒపీనియన్ మెథడ్లోనే వస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ టెక్నిక్ ఈజ్ యూజువల్లీ అప్లైడ్ ఇన్ అన్సర్టెన్ ఏరియాస్ వేర్ పాస్ట్ డేటా ఆర్ ఫ్యూచర్ డేటా కెన్ నాట్ బీ యూజ్డ్ మ్యాచ్. సో మనకి పాస్ట్ డేటా కానివ్వండి, ఫ్యూచర్ డేటా కానివ్వండి, మనకి పర్ఫెక్ట్ డేటా అనేది మన దగ్గర లేనప్పుడు ఈ ఎక్స్పర్ట్ ఒపీనియన్ మెథడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నువ్వే మార్కెట్లో కొత్తగా వచ్చావు, సో నీకు అది స్టార్టింగే, అప్పుడు నీకు అంతా కూడా అయోమయంగా, సో గందరగోళంగా ఉంటుంది, ఏం చేయాలో తెలియదు. సో కాబట్టి అప్పుడు మనం ఈ మెథడ్స్ని మనం వీటిలో ఏదో ఒకటి ఉపయోగించుకుంటే డెఫినెట్గా మనం అనుకున్నది దానికి సంబంధించినటువంటి సొల్యూషను ఏదైతే ఉందో ఆ సొల్యూషన్కు అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనం దాని గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ మెథడ్. సో నెక్స్ట్ వన్, statistical method. So next method is statistical method. Trend projection method is a statistical technique which makes use of sometime will be having sales data pertaining to different periods. So ఇక్కడ మనం డిఫరెంట్ పీరియడ్స్ యొక్క డేటాను మనం తీసుకుని, సేల్స్ డేటాని తీసుకుని, ఆ డేటాని బేస్ చేసుకుని మనం క్రోనలాజికల్గా తీసుకుని, అంటే మనం ప్రీవియస్ 5 years లేదంటే 10 years అలా మనం క్రోనలాజికల్ ఆర్డర్లో డేటాని తీసుకుని వాటిని మనం టైం సిరీస్ని ఫ్రేమ్ చేసుకుని, ఆ టైం సిరీస్లో మనకి ఏంటంటే పాస్ట్ డిమాండ్ ఎంత ఉందనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి అని అంటే, సో ఇప్పుడు సపోజ్ లాస్ట్ 5 years డేటా తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇయర్ 100 units డిమాండ్ ఉంది, సెకండ్ ఇయర్ 200 units డిమాండ్ ఉంది, థర్డ్ ఇయర్ 400 units డిమాండ్ ఉంది, ఫోర్త్ ఇయర్ 500 units డిమాండ్ ఉందనుకోండి. అదేవిధంగా ఫిఫ్త్ ఇయర్ ఇంకో 700 units డిమాండ్గా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, రాబోయే రోజుల్లో డిమాండ్ ఎలా ఉంటుంది నెక్స్ట్ ఇయర్లో అంటే సింప్లీ యూ టోటల్ ఆల్ ద ఇయర్స్ డిమాండ్స్ డివైడెడ్ బై 5 యావరేజ్ మెథడ్ తీసేసుకుంటాం, అంతే కదా. సో ఎందుకని మనకి ట్రెండ్ ప్రొజెక్షన్ మెథడ్ అంటాం, అవి కూడా వస్తాయి మనకి. సో దాంట్లో ఏంటంటే ట్రెండ్ తీసుకుంటాం, అంటే ఏ విధంగా మనకి ట్రెండ్ ఎలా ఉంది, అంటే ఎప్పుడే తగ్గుతుంది, ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు ఎలా ఉంది అనేది, ఏ ఇయర్లో ఎలాగుందనేది మనం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉన్న పరిస్థితులు కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు కరోనా ఎఫెక్టెడ్ ఉంది, కరోనా ఎఫెక్ట్ అయింది. సో ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ పీరియడ్ అనేది మనకి ఏంటిది, దీన్ని బేస్ చేసుకుని మనం ఎగ్జాక్ట్గా డిమాండ్ అనేది క్యాలిక్యులేట్ చేయలేం. ఎందుకని, సో ఇప్పుడు మనకి ప్రతి బిజినెస్ కూడా మనకి స్లోగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ టైం అవి క్లోజింగ్లో ఉండడం వల్ల గతంలో జరిగినటువంటి ఆ స్థాయిలో సేల్స్ ఇప్పుడు జరగడం లేదు. కాబట్టి మనం ఈ ఇయర్ని మనం బేస్ చేసుకుంటే ఇబ్బంది పడతాం. కాబట్టి మనం ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఎగ్జాక్ట్గా మనం అంటే ఏ మేరకు మనకు డిమాండ్ ఉంటుందనేది మనం కొంతవరకైనా మనం తెలుసుకునే ప్రయత్నం చేయగలిగితే సో అది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. మనం అన్నెసరీగా తయారు చేసుకుని కూర్చుంటే ఉపయోగం ఏం లేదు, కాబట్టి అనవసరంగా పాడవడం తప్పితే సో అలాంటి వాటి మీద మనం ఎక్కువగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత బేస్డ్ ఆన్ దిస్ డిమాండ్ ప్యాటర్న్ యాజ్ ఏ సేల్స్ ట్రెండ్ ఈజ్ ఎక్స్ట్రాపులేటెడ్ ఇన్ టు ద ఫ్యూచర్. సో ఇప్పుడు సేల్స్ ట్రెండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం కొంతమేరకు ఎక్స్ట్రాపులేట్ చేయొచ్చు దీంతో అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే,
తర్వాత కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ మెథడ్. ఓకే, సో ఈ కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ మెథడ్ గురించి చూస్తే కనుక దీనిలో హియర్ స్టడీస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ కన్జ్యూమర్స్ బిహేవియర్ ఆర్ క్యారీడ్ అవుట్ అండర్ యాక్చువల్ మార్కెట్ కండిషన్స్. ఓకేనా, సో ఇక్కడ మనకు స్టడీస్ కానివ్వండి, ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కన్జ్యూమర్ బిహేవియర్ అనేది మొత్తం కూడా మనకు క్యారీడ్ అవుట్ అండర్ యాక్చువల్ మార్కెట్ కండిషన్స్. సో యాక్చువల్ మార్కెట్ కండిషన్స్కి వాటికి ఇవి క్యారీ అనేది అవుతూ ఉంటాయి. సమ్ 3 or 4 cities హ్యావింగ్ సిమిలారిటీ ఇన్ పాపులేషన్, ఇన్కమ్ లెవెల్స్, కల్చరల్ అండ్ సోషల్ బ్యాక్గ్రౌండ్, ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్, టేస్ట్ ఎక్సెట్రా. ఓకే, సో సమ్ 3 or 4 cities. ఓకే, సో మనకి ఇక్కడ చూస్తే కనుక హ్యావింగ్ సిమిలర్ ఇన్ పాపులేషన్, సో 3 లేదా అంతకన్నా 4 ఆ సిటీస్లో మాత్రం మనకి ఇక్కడ పాపులేషన్ అనేది సిమిలారిటీగా ఉంటుంది. అదేవిధంగా ఇన్కమ్ లెవెల్స్, కల్చరల్ అండ్ సోషల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్, టేస్ట్ ఎక్సెట్రా. సో సిమిలారిటీ అనేది వీటన్నిటిలో ఏదో కొన్ని చోట్ల మాత్రమే సిమిలర్గా ఉంటాయి, అన్ని చోట్ల సిమిలర్గా ఉండవు. అంటే పాపులేషన్ కానివ్వండి, ఇన్కమ్ లెవెల్స్ కానివ్వండి, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, సోషల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, అదేవిధంగా ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, ఇవన్నీ. ఓకే, సో ఆర్ చూజన్ ఫర్ స్టడీ, వీటన్నిటిని మనం తీసుకుంటాం స్టడీగా, ఒక్కోటి ఒక వేరియబుల్ అనుకుంటే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ద వేరియస్ డిమాండ్ డిటర్మినెంట్స్ లైక్ ప్రైస్, అడ్వర్టైజ్మెంట్, ఎక్స్పెండిచర్ ఎక్సెట్రా ఆర్ చేంజ్డ్ 1 by 1. సో ఇవన్నిటిని మనం పెట్టుకుని వీటిల్లో డిమాండ్ ఫ్యాక్టర్స్, డిటర్మినెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒకదాన్ని చేంజ్ చేస్తూ మిగతా వాటన్నిటినీ కూడా కాన్స్టెంట్గా ఉంచుతాం. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇన్కమ్ ప్రైస్ అనేది చేంజ్ చేశారనుకోండి, ఇన్కమ్ము, టేస్ట్, ఎక్స్పెండిచర్, ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్, ఇవన్నీ కూడా ఏం చేస్తారు, కాన్స్టెంట్గా ఉన్నాయి అనుకుంటారు, అయిపోయింది. తర్వాత ప్రైస్ తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ ఏం తీసుకుంటారు, ఇన్కమ్ తీసుకుంటారు. అప్పుడు ఇన్కమ్ని వేరియబుల్గా ఉంచుతారంటే మారుస్తూ ఉంటారు, వ్యారీ అవుతూ ఉంటుంది. కానీ ప్రైజు రిమైనింగ్ అన్నీ కూడా కాన్స్టెంట్గా ఉంటాయి. ఇలా ఒకదాన్ని మనం వ్యారీ చేస్తూ మిగతా వాటిని మనం కాన్స్టెంట్గా ఉంచుతూ ఎఫెక్ట్ ఏది మారినప్పుడు ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది మనం దీంట్లో క్యాలిక్యులేషన్ అనేది చేయడం జరుగుతుంది. ద ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ చేంజెస్ ఆన్ డిమాండ్ ఇన్ దీస్ సిటీస్ ఆర్ అబ్జర్వ్డ్. సో మనం అప్పుడు ఆ సిటీస్ ఏవైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ 3 or 4 సిటీస్లో మనం వాటిని చెక్ చేయడం జరుగుతుంది. దీస్ అబ్జర్వేషన్స్ మేడ్ యూజ్ టు ఫైండ్ అవుట్ ద ఎలాస్టిసిటీ కోఎఫిషియంట్. సో వీటితోటి మనం ఏం చేయొచ్చు అంటే ఎలాస్టిసిటీకి సంబంధించినటువంటి కోఎఫిషియంట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీస్ ఎలాస్టిసిటీ హెల్ప్ టు డిటర్మైన్ ద డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్. సో దీని ద్వారా మనం ప్రోడక్ట్ డిమాండ్ అనే దాన్ని మనం తెలుసుకునేదానికి అవకాశం అనేది ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, తర్వాత జడ్జిమెంటల్ అప్రోచ్. నెక్స్ట్ మెథడ్ ఏంటండి, జడ్జిమెంటల్ అప్రోచ్. సో ఈ జడ్జిమెంటల్ అప్రోచ్లో మేనేజ్మెంట్ విల్ హ్యావ్ టు యూజ్ ఇట్స్ ఓన్ జడ్జిమెంటల్ వెన్ అనాలిసిస్ ఆఫ్ ట్రెండ్ ప్రొజెక్షన్ ఈజ్ నాట్ ఫీజిబుల్ డ్యూ టు వైడ్ ఫ్లక్చువేషన్ ఇన్ సేల్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఎకనామిక్స్ ఇండికేటర్ is not possible because of lack of historical data. Even when statistical methods are used, might be desirable to supplement them by use of judgment. Okay, so judgmental approach kanaka chuste ee judgmental approach lo management will have to use its own judgmental when analysis of trend projection is not feasible. So manaku ee trend projection అనేది సంబంధించినటువంటి మన మెథడ్ని తీసుకున్నప్పుడు సో అది మనకు ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ డ్యూ టు వైడ్ ఫ్లక్చుయేషన్ ఇన్ సేల్స్. సో మనకి సేల్స్లో వచ్చినటువంటి భారీ మార్పుల వలన, చేంజెస్ వలన, ఫ్లక్చుయేషన్స్ వలన సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఇబ్బంది అనేది రావడం జరుగుతుంది. సో ఇన్ సేల్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఎకనామిక్స్ ఇండికేటర్ ఈజ్ నాట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ హిస్టారికల్ డేటా. ఈవెన్ వెన్ స్టాటిస్టికల్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ మైట్ బీ డిజైరబుల్ టు సప్లిమెంట్ దెమ్ బై యూజ్ ఆఫ్ జడ్జిమెంట్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే వెన్ స్టాటిస్టికల్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ మైట్ బి డిజైరబుల్ టు సప్లిమెంట్ దెమ్. సో అంటే మనకు పైన ఏదైతే మనం చెప్పుకున్నామో సేల్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఎకనామిక్స్ ఇండికేటర్ ఈజ్ నాట్ పాసిబుల్, మనకు అది పాసిబుల్ కాదు అంటున్నాడు. బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ హిస్టారికల్ డేటా. ఎందుకని, కారణం ఏంటి, ల్యాక్ ఆఫ్ హిస్టారికల్ డేటా. సో దానికి సంబంధించి తర్వాత
when even when statistical methods are used might be desirable to supplement them by use of judgment. సో మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్లు ఇవి, జడ్జిమెంట్ అప్రోచ్. తర్వాత నెక్స్ట్ వన్, సెవెంత్ వన్, కొరిలేషన్ అండ్ రిగ్రెషన్ మెథడ్స్. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇవి మ్యాథమెటికల్ మెథడ్స్ అనమాట. సో ఈ మ్యాథమెటికల్ మెథడ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంటే, అది కూడా మీకు ఆల్రెడీ చెప్పున్నాను. మ్యాథమెటికల్ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో అవి మనకు మ్యాథమెటిక్స్ ఎందుకు నేర్చుకోవాలనేది దీనికోసమే, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్. సో ఇది స్టాటిస్టిక్స్ సంబంధించింది, కొరిలేషన్ అండ్ రిగ్రెషన్ మెథడ్స్. సో కొరిలేషన్ అండ్ రిగ్రెషన్ మెథడ్స్ ఆర్ స్టాటిస్టికల్ టెక్నిక్స్. It describes the degree of association between two variables such as sales and advertisement expenditure. When the two variables tend to change together, then they are said to be correlated. జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, కొరిలేషన్ అండ్ రిగ్రెషన్ మెథడ్స్ ఆర్ స్టాటిస్టికల్ టెక్నిక్స్. ఈ రెండు కూడా ఏంటి, స్టాటిస్టికల్ టెక్నిక్స్ అనమాట. కొరిలేషన్ డిస్క్రైబ్స్ ద డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ సచ్ యాజ్ సేల్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్. సో మనం 2 తీసుకోవచ్చు, లేకపోతే 3 తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి అసోసియేషన్ ఏ విధంగా ఉంది అనేది సో మనం అక్కడ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది, తెలుసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో when the two variables tend to change together, then they are said to be correlated. సో ఇక్కడ మనం ఈ 2 వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 వేరియబుల్స్ని మనం తీసుకుంటే కనుక, సో సెండ్ టు చేంజ్ టుగెదర్, దెన్ దే ఆర్ సెట్ టు బి కొరిలేటెడ్. సో ఇక్కడ మనకు ఒక వేరియబుల్ వచ్చిన చేంజ్ ఇంకో వేరియబుల్లో కనుక మనకు రావడం అనేది జరుగుతూ ఉంటే, సో దాన్ని మనం ఏమంటున్నామంటే కొరిలేషన్ అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా, అంటే ఒకదాంతో ఒకటికి రిలేషన్ ఉందంటే ఒక వేరియబుల్తో ఇంకో వేరియబుల్కి రిలేషన్ ఉంది అని అర్థం అనమాట. సో ద ఎక్స్టెంట్ టు విచ్ దే ఆర్ కొరిలేటెడ్ కెన్ బి మెజర్డ్ బై కొరిలేషన్ కోఫిషియంట్. సో అప్పుడు మనం దేనితో కొరిలేట్ చేస్తున్నాం అంటే కొరిలేషన్ కోఎఫిషియంట్ తోటి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇన్ రిగ్రెషన్ అనాలిసిస్ an equation is estimated with best fits in the sets of observations of dependent variable and independent variables. సో ఇది కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఏం చెబుతున్నాడంటే, ఇన్ రిగ్రెషన్ అనాలిసిస్ an equation is estimated which best fits in the set of observations of development. సో ఎలాగ మనం రెడీ చేస్తే అది పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అది కూడా ఇక్కడ మనకు ఇంపార్టెంటే. తర్వాత ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మెథడ్ ఈజ్ దట్ ప్రొవైడ్స్ ద వాల్యూస్. సో ఫైనల్ అడ్వాంటేజ్ అది. సో దానికి సంబంధించి తర్వాత టెస్ట్ మార్కెటింగ్ మెథడ్. సో ఆల్రెడీ నేను మీకు ఇది ఇండియా విషయంలోనే చెప్పాను. సో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఇన్ ప్రీవియస్ క్లాసెస్. నౌ జస్ట్ ఐ briefing it. Okay, so which is the best test market in the world? Undoubtedly we said India is the best test market all over the world. గుర్తుపెట్టుకోండి. సో ఇది జనరల్గా చెప్పిన స్టేట్మెంటే, ఇదేదో మనకి రిటర్న్గా ఏమీ లేదు. కాకపోయినప్పటికీ కూడా సో ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు, కాకపోతే అది ఎవరు కూడా దాన్ని డిస్క్లోజ్ చేయరు. సో ఎందుకంటే ఇండియా హ్యాస్ ద స్ట్రాంగ్ పొటెన్షియాలిటీ అండ్ the people are having different cultures, following different cultures and different traditions. Okay, so depending upon that they have to maintain all these things. So this method includes providing token money to a set of consumer and asking them to shop around ఇన్ ఏ సిమ్యులేషన్ మార్కెట్. సో ఇక్కడ మనం వాళ్ళకి ఏం చేస్తామంటే, టెస్ట్ మార్కెటింగ్లో మనం కొంత మనీ ఇచ్చి వాళ్ళని వెళ్ళి షాప్ అంతా తిరిగి మీకు కావాల్సినవి మీరు కొంటూ ఉండండి అని చెప్పి ఈ సిమ్యులేషన్ అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తాం. సో ద ప్రైజెస్ ఆఫ్ వేరియస్ గూడ్స్, దేర్ క్వాలిటీ, ప్యాకింగ్ ఎక్సెట్రా వ్యారీడ్ డ్యూరింగ్ ద ఎక్స్పెరిమెంట్స్ టు అబ్జర్వ్ కన్జ్యూమర్స్ రియాక్షన్ టు సచ్ చేంజెస్.
సో ఏం చెప్తున్నారు ఇక్కడ, ద ప్రైజెస్ ఆఫ్ వేరియస్ గుడ్స్, దేర్ క్వాలిటీ, ప్యాకేజింగ్ ఎక్సెట్రా. సో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట, సో ప్రైజ్ ఆఫ్ ద వేరియస్ గుడ్స్, అదేవిధంగా క్వాలిటీ, ప్యాకేజింగ్ ఇవన్నీ కూడా చూసుకుంటారు. వెరీ డ్యూరింగ్ ద ఎక్స్పెరిమెంట్స్ టు అబ్జర్వ్ కన్జ్యూమర్స్ రియాక్షన్ టు సచ్ చేంజెస్. సో మనం ఇక్కడ ద ప్రైజెస్ ఆఫ్ వేరియస్ గుడ్స్, సో వేరియస్ గుడ్స్ సంబంధించినటువంటి ప్రైస్ మన దగ్గర ఉన్నప్పుడు, దేర్ క్వాలిటీ, ప్యాకేజింగ్ ఎక్సెట్రా. సో అదేవిధంగా క్వాలిటీ, ప్యాకింగ్ అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో అవన్నీ కూడా దాంట్లో భాగంగా చెప్పుకున్నాం. అండ్ వ్యారీ డ్యూరింగ్ ద ఎక్స్పెరిమెంట్స్ టు అబ్జర్వ్ కన్జ్యూమర్స్ రియాక్షన్ టు సచ్ చేంజెస్, అంటే మనం తీసుకునేటువంటి మార్పులు, అంటే పైన వేరియస్ కేటగిరీస్ కానివ్వండి, లేదంటే క్వాలిటీ ఆఫ్ ప్యాకేజ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కస్టమర్ మీద సో ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే. సో దిస్ జనరేట్స్ ఇన్ఫర్మేషన్ విచ్ కుడ్ బి సఫిషియంట్ టు ఎస్టిమేట్ ద డిమాండ్ ఫంక్షన్. సో దీంతో మనకి ఏం జనరేట్ అవుతుంది, దిస్ జనరేట్స్ ఇన్ఫర్మేషన్ విచ్ కుడ్ బి సఫిషియంట్ టు ఎస్టిమేట్ డిమాండ్ ఫంక్షన్. సో డిమాండ్ ఫంక్షన్ని మనం ఎస్టిమేట్ చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో అది మనం జనరేట్ చేసుకోవచ్చు వీటన్నిటిని ఉపయోగించుకుని అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దీస్ ఆర్ అబౌట్ మెథడ్స్ ఆఫ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా నేర్చుకోండి. తర్వాత సో ఇన్ సింపుల్ డయాగ్రామ్ ఫ్యాక్టర్స్ గవర్నింగ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఫ్యాక్టర్స్ గవర్నింగ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. సో డిమాండ్ ఎలాసిటీ అనేది మనం ఏదైతే చెప్పుకున్నామో, సో ఆ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ని ప్రభావితం చేసే కొన్ని ఫ్యాక్టర్స్ మన ముందు ఉన్నాయి. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటో ఒకసారి మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ వన్ ఈజ్ నేచర్ ఆఫ్ ద ప్రోడక్ట్, అండ్ సెకండ్ వన్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ యూజెస్, అండ్ థర్డ్ వన్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద కన్జ్యూమర్, అండ్ ఫోర్త్ వన్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్స్, అండ్ ఫిఫ్త్ వన్ డిజబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్, దెన్ గవర్నమెంట్ పాలసీ, నెక్స్ట్ వన్ అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్స్, ఇంతకుముందు మనం చెప్పుకున్నవే. సో చేంజ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ సెలెక్టింగ్ ఏ ప్రాపర్ మెథడ్ ఆఫ్ ఫోర్కాస్టింగ్. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్గానే చెప్తున్నాడు. సో మొట్టమొదటి నేచర్ ఆఫ్ ద ప్రోడక్ట్ యొక్క స్వభావం ఏ విధంగా ఉంది, దాని యొక్క లక్షణాలు ఏంటి, అది ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగించాలి ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఈ ఫ్యాక్టర్స్ గవర్నింగ్ డిమాండింగ్లో మనకి చెప్తా ఉన్నారు. దాంట్లో మొట్టమొదటి నేచర్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, సో అది ఎంతమంది దాని మీద స్ట్రాంగ్ బిలీఫ్ ఉందంటే కొనడానికి సిద్ధంగా ఉన్నారు, సో అదేవిధంగా ఏవి మనకు సేల్స్ అవుతున్నాయనేది కూడా ఇంపార్టెంట్గా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనం కనుక చూస్తే ఫస్ట్ వన్ నేచర్ ఆఫ్ ద ప్రోడక్ట్ యొక్క స్వభావం, ఎలాంటి ప్రోడక్ట్ మనం రెడీ చేసుకోవాలనుకుంటున్నాం, సో దాని మీద ఆయనకు ఒక కమాండ్ అనేది మనం డిమాండ్ పరంగా కమాండ్ అనేది ఉంటుంది నేచర్ ఆఫ్ ద ప్రోడక్ట్కి సంబంధించి. తర్వాత రెండవది మనం నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ యూజెస్, సో ఒకే ప్రోడక్టు మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ టు ద కన్జ్యూమర్ వెన్ యూ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ అండ్ ఏ డెమో, దెన్ డెఫినెట్లీ దే ఆర్ ఆస్కింగ్ some common questions that will be posted in the common questions are posted in the common questions is also used in the సో ఎన్ని రకాలుగా మనకి యూజెస్ అనేది ఉంటుంది, సో ఎన్ని రకాలుగా మనం ఆ ప్రోడక్ట్ని మరలా వాడుకోవచ్చు, లేకపోతే దాని ఆల్టర్నేటివ్ యూజెస్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూస్తాము. అంటే ఒక ప్రోడక్ట్ మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద కన్జ్యూమర్స్, సో కన్జ్యూమర్ యొక్క టేస్ట్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. వాళ్ళు ఎటువంటి ప్రోడక్ట్ని కోరుకున్నా వాళ్ళ అభిరుచులు ఏంటి, వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో దట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. అంటే ఇవి డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్లో కూడా చెప్పుకున్నాం. సో సేమ్ పాయింట్స్, సమ్ ఆఫ్ ద పాయింట్స్ ఆర్ ఆల్సో
ఎఫెక్టింగ్ ద ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఇక్కడ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటే డిమాండ్కి సంబంధించి వ్యాకోచనలో ఇవి కూడా డిమాండ్ వ్యాకోచనలు ఇవి కూడా కొంతమేరకు ఇవి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పి మనం తెలుసుకోవచ్చు దీని ద్వారా. సో తర్వాత ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్, అల్టిమేట్గా ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది కూడా మనకు అల్టిమేట్గా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే డిమాండ్లో మార్పు వస్తుంది అని అంటే దాని అర్థం అది ప్రైస్లో మార్పు వచ్చినప్పుడే. మిగతావన్నీ కూడా నామినల్లే, కానీ మేజర్గా ఇంపాక్ట్ అనేది ప్రైస్దే ఉంటుంది. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయాన్ని. తర్వాత డిజేబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్, అంటే ఒక ప్రోడక్ట్ యొక్క డిజేబిలిటీ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. అంటే అది దాంట్లో అంటే మనకి అది అందుబాటులో లేకపోవడం, లేకపోతే దాంట్లో మనకి ఆ ప్రోడక్ట్లో మనకు కావాల్సినటువంటి అన్ని క్వాలిటీసు ఫీచర్స్ లేకపోవడం అనేది కూడా ఒక ప్రాబ్లంగా చెప్తూ ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ వన్ గవర్నమెంట్ పాలసీ. దిస్ ఈజ్ ఆల్సో షోస్ వెరీ మచ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. So government policy is very very important because the government encourages our product in public, so then automatically our sales will be increased, and also government has giving some subsidies to related to our products, then we are getting benefit from that government policy also. అంటే మనం గవర్నమెంట్ పాలసీ వల్ల కూడా మనం కొంతమేరకు బెనిఫిట్ పొందొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ మన ప్రోడక్ట్కి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసింది అనుకోండి, సో ఆటోమేటిక్గా మనకి బిజినెస్ డెవలప్ అవుతుంది. సో మనం కూడా పబ్లిసిటీ ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా వచ్చి కొంటారు, ఇక దానికి డిమాండ్ ఉన్నట్టే కాబట్టి. ఎందుకంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందంటే ఎవ్రీబడి షుడ్ లుక్ ఆన్ దట్ థింగ్స్. ఓకే, కాబట్టి అల్టిమేట్గా మనకి అది ఇండైరెక్ట్గా మన బెనిఫిట్కి అది కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకి బెనిఫిట్ చేయడానికి. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ సబ్సిడీస్. సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఇవి. సో అవైలబిలిటీ ఆఫ్ సబ్సిడీస్ అంటే మనకు మన ప్రోడక్ట్కి అదేవిధంగా బయట ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏవేమి ఆల్టర్నేటివ్స్గా ఉన్నాయి అది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. అవైలబిలిటీ ఆఫ్ సబ్సిడీస్, సబ్స్టిట్యూట్స్ ఏమేమి ఉన్నాయనేది కూడా మనం చూసుకోవాలి. అంటే మన సబ్సిడరీ ప్రోడక్ట్స్. సో అంటే ఏఎన్ఏ ప్రోడక్ట్కి మార్కెట్లో ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఆల్టర్నేటివ్గా ఉన్నాయనేది కూడా ఇక్కడ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో తర్వాత చేంజ్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, సో చేంజ్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో షోస్ వెరీ మచ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. సో దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్కమ్ అనే దాంట్లో చేంజ్ అనేది వచ్చిందంటే కనుక కన్జ్యూమరు కొనడానికి ఇక పెద్దగా ఇంట్రెస్ట్ చూసి, ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ ఉన్నటువంటి పొజిషన్ అదే కదా, ఈ పాండమిక్ కోవిడ్ సిచ్యువేషన్ ఏంటి. సో ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు కొనడం అనేది తగ్గిపోయింది. అందుకనే వ్యాపారాలన్నీ కూడా పెద్దగా జరగడం లేదు. ఏదో నార్మల్గా డైలీ అవసరానికి తప్పవు, రొటీన్ లైఫ్కి అవసరమైన అంటే నిత్యావసరాలు ఇలాంటి వాటికి తప్పకుంటున్నారు కానివ్వండి. ఈ లగ్జరీస్ వైపు మిగతా వాటి వైపు వెళ్ళడానికి పెద్దగా ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే ఇంకా మనకి ఎన్నాళ్ళు ఇలాంటి పరిస్థితి కొనసాగుతుందో తెలియదు, ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో మనం ఎస్టిమేట్ చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి అది ఒక మనకి వాళ్ళ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయింది. సో ఇన్కమ్ అనే దాంట్లో మార్పులు చేర్పులు అనేది తరచుగా రావడం జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఇన్కమ్ అనేది చాలా మేజర్ ఎఫెక్ట్ అనేది డిమాండ్ మీద చూపిస్తుందని చెప్పుకోవచ్చు, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మీద. తర్వాత సెలెక్టింగ్ ఏ ప్రాపర్ మెథడ్ ఆఫ్ ఫోర్కాస్టింగ్. సో ఇంకోటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, మనం ఏదైతే ఇప్పుడు ఫోర్కాస్టింగ్ మెథడ్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నామో, సర్వే మెథడు, డెల్ఫీ మెథడ్ ఇలాంటివి. సో వాటిల్లో ఏ మెథడ్ని సెలెక్ట్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి సూటబుల్ మెథడ్ ఏది వాటిల్లో అనేది మనం సెలెక్ట్ చేసుకోగలగాలి. దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు డూ ఇన్ ఏ ఎఫిషియంట్ మేనర్. సో దెన్ ఓన్లీ దట్ విల్ బీ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటెడ్. గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునేటటువంటి డిమాండ్ ఫోర్కాస్టింగ్ మెథడ్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉండాలి. అది పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ఈ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ని మనం పర్ఫెక్ట్గా మెజర్ చేయగలుగుతాం. దెన్ ఓన్లీ వీ విల్ బీ సక్సెస్. ఓకే, తర్వాత క్రైటీరియా ఫర్ ఎఫిషియంట్ డిమాండ్ ఫోర్కాస్టింగ్. సో ఎఫిషియంట్ డిమాండ్ ఫోర్కాస్టింగ్కి సంబంధించినటువంటి క్రైటీరియా అంటే మనం ఏదైనా ఒక ఫోర్కాస్టింగ్ మెథడ్ తీసుకున్నప్పుడు అది ఎఫిషియంటా కాదా అనేది మనం ఏ విధంగా తెలుసుకుంటామంటే దాంట్లో మొట్టమొదటి పాయింట్గా మనం చూడాల్సింది యాక్యురసీ. ఓకే, సో యాక్యురసీ అంటే అది మనకి యాక్యురేట్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, దాని రిజల్ట్ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి అని చెబుతున్నాడు. సో ఇంప్లాయిస్ దట్ అన్ ఆర్గనైజేషన్ షుడ్ మేక్ ఫోర్కాస్ట్ క్లోజ్ టు రియల్ ఫిగర్స్ సో దట్ ద రియల్ పిక్చర్ ఆఫ్ డిమాండ్ కెన్ బి డిటర్మైన్డ్. ఓకే,
సో ఇక్కడ ఏం చెప్తున్నాడండి, సో ఇంప్లాయిస్ దట్ అన్ ఆర్గనైజేషన్ షుడ్ మేక్ ఫోర్కాస్ట్ క్లోజ్ టు రియల్ ఫిగర్స్. అంటే మన డిమాండ్ ఎస్టిమేషన్ ఏదైతే మనం చేస్తున్నామో, సో ఫర్ ఎగ్జాంపుల్ దేర్ వుడ్ బి అన్ ఇంక్రీజ్ ఇన్ సేల్స్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ ఈజ్ అన్ యాక్యురేట్ ఫోర్కాస్ట్. ఆన్ ద అదర్ హ్యాండ్ దేర్ వుడ్ బి అన్ ఇంక్రీజ్ ఇన్ సేల్స్ బై 30% ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఈజ్ అన్ యాక్యురేట్ ఫోర్కాస్ట్. అంటే ఇప్పుడు మనం డిమాండ్ ఏదైతే మనం ఫోర్కాస్టింగ్ చేసామో అది మనకి 30% వచ్చిందనుకోండి ఫిగరు, సో అమౌంట్ అనేది మనకి 30% వచ్చిందనుకోండి చేంజ్ అనేది. సో ద సేమ్ థింగ్ విల్ బి రెప్లికేటెడ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్, దెన్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ యాక్యురేట్ ఫోర్కాస్ట్. అంటే మనం నెక్స్ట్ ఇయర్కి డిమాండ్ అనేది 30% పెరగచ్చు అని చెప్పి మనం ఎస్టిమేట్ చేసాము. ద సేమ్ థింగ్ విల్ బి హ్యాపెన్, అదే జరిగింది ఎగ్జాక్ట్గా అనుకోండి, దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ యాక్యురసీ. అర్థమైందా? దాన్ని మనం యాక్యురసీ అంటున్నాం. అంటే మనం ఏదైతే ఎస్టిమేట్ చేసామో ఎగ్జాక్ట్గా అదే మనకు జరిగింది కాబట్టి దాన్ని మనం 100% యాక్యురేట్గా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ డ్యూరబిలిటీ. సో ఇంప్లైస్ దట్ ఫోర్కాస్ట్ షుడ్ బి డన్ ఇన్ సచ్ ఏ వే దట్ దే కెన్ బి యూజ్డ్ ఫర్ లాంగ్ పీరియడ్స్ యాజ్ ఫోర్కాస్ట్ ఇన్వాల్వ్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్, మనీ అండ్ ఎఫర్ట్స్. సో ఎందుకంటే ఈ డ్యూరబిలిటీ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో మెథడ్ అనేది, సో అది మనకు ఆ డిమాండ్ ఫోర్కాస్టింగ్ మెథడ్ అనేది మనకి ఎక్కువ కాలం ఉపయోగపడే విధంగా ఉండాలి. సో దాన్ని ఎక్కువ మనం అప్లై చేయడానికి అనుగుణంగా ఉండాలి లాంగ్ పీరియడ్ కోసము. సో ఎందుకంటే మనం దాని మీద చాలా టైంని, మనీ, ఎఫర్ట్స్ని ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అది మనకు డ్యూరబుల్గా ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ఫ్లెక్సిబిలిటీ. ఓకే, సో మనం ఏదైతే తీసుకున్నామో మెథడ్ అనేది, ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అది మనకు ఫ్లెక్సిబుల్గా ఉండాలి, దట్ విల్ బి ఈజీలీ అండర్స్టాండబుల్ అండ్ easily applicable. So in today's uncertain business environment there is a rapid change in the taste and preferences of consumers. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ప్రజెంట్ ట్రెండ్లో ఇవాళ ఉన్నటువంటి ట్రెండ్ రేపు ఉండట్లేదు మార్కెట్లో. ఎందుకనంటే ఎప్పటికప్పుడు మారిపోతుంది. అన్సర్టైన్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అంటే మనకు ఇలాగే ఉంటుంది, బిజినెస్ అనేది ఇలానే కంటిన్యూ అవుతుందని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే దేర్ ఈజ్ ర్యాపిడ్ చేంజ్ ఇన్ ద కన్జ్యూమర్స్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. కన్జ్యూమర్స్ యొక్క అభిరుచులు, వాళ్ళ యొక్క అవసరాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. వాళ్ళ యొక్క అభిరుచులు, అవసరాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి కాబట్టి విచ్ ఎఫెక్ట్ ద డిమాండ్ ఫర్ ప్రోడక్ట్స్. సో అది డిమాండ్ అనేది ప్రొడక్ట్ డిమాండ్ మీద అల్టిమేట్గా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో ఫోర్కాస్టింగ్ మెథడ్ మనం మన అవసరాలకు అనుగుణంగా అంటే బిజినెస్లో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనం మార్చుకునే దానికి అనుగుణంగా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత యాక్సెప్టబిలిటీ. సో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ మెథడ్ని అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. అర్థమైంది? అది కూడా ఇంపార్టెంటే. సో రిఫర్స్ టు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియన్ ఆఫ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్. an organization should forecast its demand by using simple and easy methods. సో అది అందరికి అర్థం విధంగా అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలంటే అది ఇబ్బందిగా ఉండకూడదు ఎవరికి కూడా. అంటే ఆర్గనైజేషన్లో అది మనకు ఒక కాంప్లెక్సిటీ క్రియేట్ చేయకూడదు. అర్థమైందా? ఇన్ ఎడిషన్ ద మెథడ్ షుడ్ బి సచ్ దట్ ఆర్గనైజేషన్ డు నాట్ ఫేస్ ఎనీ కాంప్లెక్సిటీస్. దానివల్ల మనకి ఎటువంటి కాంప్లెక్సిటీస్ అనేది రాకూడదు. హవెవర్ ఆర్గనైజేషన్స్ జనరల్లీ ప్రిఫర్ అడ్వాన్స్డ్ స్టాటిస్టికల్ మెథడ్స్ విచ్ మే ప్రూవ్ డిఫికల్ట్ అండ్ కాంప్లెక్స్. సో హవెవర్ ఆర్గనైజేషన్స్ జనరల్లీ ప్రిఫర్, ఎవరైనా కూడా జనరల్గా వేటిని ప్రిఫర్ చేస్తారు అంటే అడ్వాన్స్డ్ స్టాటిస్టికల్ మెథడ్స్ విచ్ మే ప్రూవ్ డిఫికల్ట్ అండ్ కాంప్లెక్స్. సో ఈ స్టాటిస్టికల్ మెథడ్స్ ఏవైతే ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అవి జనరల్గా మనకి కాంప్లెక్స్గానే ఉంటాయి కాబట్టి అటువంటి వాటిని మనం కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది అని చెప్పి చెప్తా ఉన్నాడు. దెన్ అవైలబిలిటీ. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ అవైలబిలిటీ implies that adequate and up-to-date data should be available for forecast. సో up-to-date data అనేది మనకు ఫోర్కాస్ట్ అనే దానికి మనకు ఉంటే మంచిది. ఫోర్కాస్ట్ చేయడానికి అవైలబుల్గా ఉండాలి, డేటా అనేది up-to-date డేటా ఉండాలి. సో ద ఫోర్కాస్ట్ షుడ్ బి డన్ ఇన్ టైమ్లీ మేనర్ సో దట్ నెసరీ అరేంజ్మెంట్ షుడ్ బి మేడ్ రిలేటెడ్ టు ద మార్కెట్ డిమాండ్. ఓకేనా? సో ద ఫోర్కాస్ట్ షుడ్ బి డన్ ఇన్ టైమ్లీ మేనర్. సో మనకి ఫోర్కాస్ట్ అనేది ఎప్పుడు కూడా మనకు టైం ఒక పర్ఫెక్ట్ టైంలో జరుగుతూ ఉండాలి. సో దట్ నెసరీ అరేంజ్మెంట్ షుడ్ బి మేడ్ రిలేటెడ్ టు ద మార్కెట్ డిమాండ్. సో దానికి అనుగుణంగా మనం అరేంజ్మెంట్స్ అనేది చేసుకుంటాం, డిమాండ్కి అనుగుణంగా మనం అరేంజ్మెంట్స్ అనేది చేసుకుంటాం కాబట్టి సో
ఆ డిమాండ్ అనేది మనం ఫోర్కాస్ట్ చేయడానికి కావాల్సినటువంటి అప్ టు డేట్ డేటా అనేది మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి, అడిక్వేట్ డేటా అనేది అవైలబుల్గా ఉండాలి. వితౌట్ డేటా యూ కాంట్ డూ ఎనీథింగ్. హౌ యూ ఎస్టిమేట్ ద డిమాండ్ వితౌట్ డేటా? సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రీవియస్ డేటా, historical data, then how you are estimating the demand? There is no chance at all. Then only it will be probability. So if you don't have any data, you go in a probability manner. So just like that అంటే ఇలా ఉంటుంది అని అనుకోవటమే కానీ కరెక్ట్ ఇలాగే ఉంటుందని చెప్పలేము. ఎందుకని? యూ డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ డేటా, అడిక్వేట్ డేటా, దెన్ అల్టిమేట్లీ ఇట్ రిఫ్లెక్ట్స్ forecasting. Okay, so that's why the previous data, historical data is very very important. Then only you have find out accurate demand for the future. Okay, then economy. Next one is economy. So implies demand forecasting should be economically effective. So మనం ఏదైతే మనం డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది మనం చేస్తున్నామో దానికి ఎక్కువ ఖర్చు అవ్వకూడదు, ఎకనామికల్ ఎఫెక్టివ్ అయి ఉండాలి. సో ద ఫోర్కాస్టింగ్ షుడ్ బి డన్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ద కాస్ట్ షుడ్ బి మినిమైజ్డ్ అండ్ బెనిఫిట్ షుడ్ బి మ్యాక్సిమైజ్డ్. సో మనం సెలెక్ట్ చేసుకునేటటువంటి డిమాండ్ ఫోర్కాస్టింగ్ మీద ఎలా ఉండాలి అని అంటే, సో కాస్ట్ అనేది మినిమైజ్ అవ్వాలి, బెనిఫిట్స్ అనేది మ్యాక్సిమైజ్ అవ్వాలి. అటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ఫస్ట్ యూనిట్. So maximum we are covering all the topics according to your syllabus copy. So then you prepare well.